హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ మనం చేసుకోబోయే వంట ఏంటో తెలుసా అండి? పుల్లని కర్రీ, కారం కారంగా ఉండే కర్రీ. అదేం కర్రీ ఏంటో తెలుసా అండి? చామదుంపల పులుసు అండి. అది పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి ఆ కర్రీ. చామదుంపలు అంటే కూడా చాలా మందికి తెలియదండి. అందుకని ఆ చామదుంపలు కూడా ఎలా ఉంటాయి, ఆ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను రండి. అది చేసుకోవటం కూడా పెద్ద విషయం ఏం కాదండి, చాలా తేలిక, చాలా తొందరగా అయిపోతుంది. అది ఎలా చేద్దామో చూద్దాం రండి. చిన్న చిన్న తొందరగా చేసేసుకుందాం. ఇగోండి, మీకు చెప్పినట్టు చామదుంపల కర్రీ చెప్పా కదండి, వాటికి ఇగోండి చామదుంపలు ఇవ్వండి. ఇలా బంగాళదుంపల్లాగే ఉంటాయండి, కాకపోతే ఇవి గట్టిగా ఉంటాయి. ఇవి వచ్చేసి శుభ్రంగా మనం వాష్ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటాయండి, మట్టి కూడా చాలా ఉంటుంది. మట్టి పోయిందాక వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ముందు వాష్ చేసుకొని వద్దామండి. ఇదిగోండి, చామదుంపలు మనకి ఉడికిపోయినాయి. ఇవి చిల్లుల గిన్నెలో వేసుకోవాలండి. చిల్లుల గిన్నె అయినా లేదా మామూలు గిన్నెలు అయినా వేసుకోవచ్చండి. చూడండి, వాటర్ అన్ని పారబోసుకోవాలి. వీటిలో మళ్ళీ వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే చల్లగా అవుతాయి అన్నమాట, కాలిపోతున్నాయి. అందుకని వాటర్ పోసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఒలుచుకోవాలండి, తోలు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇలా లోపల వైట్గా వస్తుందండి. ఇట్లా ఈ వైట్ వరకే మనం ఇక్కడ తీసుకోవాలి. తోలు కూడా పెద్ద కష్టపడాల్సిన పని లేదండి. ఇలా వచ్చేస్తూ వస్తుందండి. కానీ బాగా ఉడకపోతే మాత్రం రాదండి అలా. ఇదిగోండి, ఇట్లా
ఈ విధంగా ఒలుచుకోవాలండి. వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ముక్కలుగా అండి, మరీ సన్న ముక్కలు కాదండి. ఇదిగోండి, వీటిని ఇట్లా చిన్నవి అయితే 2 ముక్కలు, పెద్దవి అయితే 3 ముక్కలు చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా. జాగ్రత్త అండి, ఇవి కొంచెం జిగడ, కోసేటప్పుడు చేతులు జారుతాయి. ఈ విధంగా తోలు తీసుకున్నాక ఈ విధంగా ముక్కలు కోసుకోవాలండి. మీడియం సైజ్ కోసుకోవాలి, మరి చిన్నవి కోసుకుంటే జిగడొస్తుంది, బాగా ఇదే పోతుందండి. ఈ విధంగా కోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందామండి. పొయ్యి మీద ఎలా వండుకోవాలి ఇప్పుడు కర్రీ చూద్దామండి. పొయ్యి వెలిగించుకొని తపాలా పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కొంచెం తిరగమాత, మీకు చెప్పాను కదండి ఇందాక, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కోసి వేసుకోవాలి. మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం అలా వేగితే చాలు. ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, చామదుంపలు వేసుకోవాలండి. కలిపుకోవాలి. ముందుగా మనం తిరగమాత వేస్తున్నాం కదండి, తిరగమాత
తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని తర్వాత చిన్నుల్లిపాయ నలగొట్టి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కలుపుకొని ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం అంటే బాగా కాదండి, కొంచెం వేగితే అట్లా చాలు. తర్వాత ఈ చామదుంపలు వేసుకోవాలి, వేసుకొని ఇలా కలుపుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నామండి, ఆ పులుసు పోసుకోవాలి. ఇదిగోండి, మీకు ఇందా చెప్పా కదండి చింతపండు నానబెట్టుకోవాలని, ఈ విధంగా నానేసుకోవాలండి. దీన్ని ఇలా పిసికి పులుసు వేసుకోవాలి. పులుసు మీరు తినేదాన్ని బట్టి పోసుకోండి చింతపండు పులుసు, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది పులుసు తక్కువ తింటారు. ఇదిగోండి ఇలా పులుసు కొంచెం వేసుకున్నాం కదండి, అది మరి పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు, ఏంటంటే కొంచెం ఉడికిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్ పడుతుందండి అంతేను, ఎందుకంటే ఆల్రెడీ మనం చామదుంపలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. వాటర్ ఏంటంటే కొంచెం మరగాలి, అందుకు టైం పడుతుంది 10 మినిట్స్. ఇవి మరిగిన తర్వాత మనం అప్పుడు కారం అవి వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. సరే తిప్పుకొని మనకు కొంచెం టైం పడుతుంది. మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఉడికింది. ఇంతకు మించి ఉడికితే కనుక పిప్పి అయిపోతుందండి కర్రీ. ఇప్పుడు కారం నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే పులుపు కాబట్టి. ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. పులుపు కూరల్లో మాత్రం కొంచెం ఉప్పు కారం పడుతుందండి. నేను ఎప్పుడు వాడే మసాలా పొడి. వీటికి ఉప్పు కారం పట్టేంత వరకు ఉడకనేయాలండి. ఒక 5 మినిట్స్ చాలంటే. చూద్దాం, ఉడికిపోయింది. ఈ పులుసు ఉండాలండి, ఆరిపోయిన తర్వాత గట్టి పడిపోతుంది. అప్పుడు ఓన్లీ ఒక ముక్క మాత్రమే కనపడుతుంది, పులుసు కనపడుతుంది. అందుకని ఈ మాత్రం పులుసు ఉండాలండి. మనకి చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. పొయ్యి కట్టేసుకుందాం. అండి చామదుంపల కర్రీ రెడీ. నేను చెప్పిన విధంగా చేసుకోండి, బాగుంటుంది కర్రీ.